సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఇశ్రాయేల్ మైక్లో చదువు. సంఖ్యాకాండం అందరూ చూడాలి, అద్భుతమైన మాటలు అవి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటిని చూచి నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. చాలు, నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? నేను చేసిన సూచక క్రియలను చూచి ఎన్నాళ్ళు నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించెదను అని మోషేతో చెప్పగా. నా వైపు చూడండి. మోషే స్థానంలో మీరుంటే మీరు ఎట్లా రిప్లై ఇచ్చేవాళ్ళు ఊహించుకోండి, ఒకసారి ఊహించుకోండి. ఏం జరిగింది ఇక్కడ? 10 మార్లు ఇశ్రాయేలీలు దేవుని విసిగించారు. ప్రత్యేకంగా దేనితో విసిగించారో తెలుసా? పెట్టిన రోజు పెళ్లి పాట పాడారు, పెట్టని రోజు దేవుని మీద సనిగారు. దేవునికి అయిష్టమైన గుణాల్లో ఒక గుణం ఏంటంటే, దేవుడిని ఆశీర్వదించినప్పుడు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు హృదయం ఉప్పొంగుతో దేవుని స్తుతించు. అలాగే ఎప్పుడైనా బ్రతుకులో శ్రమలు ఎదురైనప్పుడు, ఏంటి ప్రభువా ఇంత ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం? నేను ప్రార్థన చేయను, నా విశ్వాసం ఏమైపోయింది, నా భక్తిని ఎందుకు మర్చిపోయావు అని దేవుని మీద సనిగే గుణం ఉంది చూసారా? అది దేవునికి అసహ్యకరమైన గుణం. మీరు నేను ఎలా ఉండాలో తెలుసా? పెట్టినా ఆయనే మన దేవుడు, పెట్టకపోయినా ఆయనే మన దేవుడు. ఆరోగ్యం ఇచ్చినా ఆయనే మన దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే మన దేవుడు. సంపన్న స్థితిలో ఉంచిన ఆయనే మన దేవుడు. పిడికిడి మెతుకులకు నోచుకొని పేద స్థితి అనుభవించిన ఆయనే మన ఆరాధ్య దైవంగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. భౌతిక సంబంధమైన పరిస్థితులు ఎప్పుడు నీ భక్తి జీవితం మీద ప్రభావితం చేయకూడదు. ఆమేన్ చెప్దాం గట్టిగా గట్టిగా. పిల్లలు ఇచ్చిన ఆయనే దేవుడు. సరిపోదండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే, మీకేం తెలిసిద్దన్నా 4 గోళ్ల మధ్యలో ఉండేవాళ్ళు. మేము 4 గోళ్ల మధ్యలో ఉండేవాళ్ళమా అంటే మీరే ప్రపంచం అంతా తిరిగేది. ఎవరేమనుకున్నా పర్వాలా, నీతో దేవునికి నీకున్నటువంటి అనుబంధం భౌతిక సంబంధమైన పరిస్థితులు ఎప్పుడూ ప్రభావితం చూపించకూడదు. ప్రతి స్థితిలో ఆరాధించే ఆరాధికులుగా దేవుడు మనలను బ్రతికించును గాక. ఇప్పటికి 10 మార్లు విసిగించారు. దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మోషేతో అంటాడు, మోషే ఇక వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, నీతో ఒక మాట చెప్తున్నా, తెగులు చేత వీళ్ళందరినీ నాశనం చేస్తా. మోషే ఇట్లా చూస్తున్నాడు దేవుని వైపు. అయ్యా చేసేదే ఉంది మోషే, వీళ్ళందరినీ నాశనం చేసి నీలో నుండి మిక్కిలి బలము గల గొప్ప, చెప్పాలన్నమాట, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీలో నుంచి పుట్టించటం మాత్రమే కాదు, ఇప్పుడున్న 6 లక్షల మంది ప్రజల యావదాస్తి ఉంది కదా, ఆ యావదాస్తి అంతా నీ చేతిలో పెడతా. మోషే ఈ పని చేయమంటావా అని అంటే, మోషే స్థానంలో మనం ఉంటే కనుక ఏమనే వాళ్ళమో తెలుసా? అదేదో అర్జెంటుగా చేయి ప్రభువా అమ్మ అనేవాళ్ళ లేదా? అమ్మ కుర్చీల మీద కూర్చున్న తల్లులు అనేవాళ్ళ లేదా? ఎవరేమైపోతే నాకెందుకు ప్రభా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, అందుకు నీకు స్తోత్రం కలుగును గాక. అరే 6 లక్షల మంది ఆస్తి. ఇప్పుడు ఒక మాట అండి, దేవుడు అలా చేయడు కానీ
మీరు ఎట్టా చూస్తున్నారంటే ఇదొక ప్రశ్న. దేవుడు ఆఫర్ ఇవ్వాలి కానీ బంపర్ ఆఫర్. మారు మాట మాట్లాడకుండా అలాగూ జరుగునుగాక. ఆమేనా? ఒరే పుణ్యాత్ములారా, ఒక మంచి నాయకుడికి ఉండే గొప్ప లక్షణం అదే. దైవజనమ, నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పట్లా, దేవుని కృప చెప్తా. ఇప్పటికీ మాకేముందో మమ్మల్ని గూర్చి విచారించింది చాలా తక్కువ. బ్రతికేటప్పుడు తోబుట్టులను గూర్చిన ఆలోచించిన జ్ఞాపకాలు, దేవుడు మీలాంటి భక్తి కలిగిన ప్రేమ కలిగిన ప్రజల్ని ఇచ్చిన తర్వాత, ప్రభా ఈ ప్రజలకి ఏం చేయాలి, ఈ ప్రజలకు మేము ఎలా ఉపయోగపడాలి, ఎలా సేవ చేస్తే ఈ ప్రజలు దీవెన కారణంగా బ్రతుకుతారు, దేవుని కృప చెప్తా. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. చేసుకుంటున్న దినాలు, చిన్నదేం కాదు, చాలా మంచిది. సహజంగా క్రిస్మస్ దినాల్లో అప్పు చేసిన పప్పు కూడా అన్నట్లుగా ఇంటిల 10 బట్టలు తీసుకుంటారు కదా. నా దగ్గర ఉన్న డబ్బులతో అందరికీ బట్టలు తీసుకున్నా. డబ్బులు అయిపోయినాయి. నా ఒక్కడి దగ్గరికి వచ్చేసరికి బట్టలు తీసుకోవటానికి డబ్బులు లేవు. నా వయసు అప్పుడు 21, 22, 23 సంవత్సరాలు. సహజంగా 23 సంవత్సరాలు యవనస్తుడు ఏం ఆలోచిస్తాడు? తమ్ముడుకుంటే ఎంత, నాకు లేకపోతే ఎంత, అన్నకుంటే ఎంత, లేకపోతే ఎంత, నేను కొనుక్కున్నాను లేదా, ఇది ఆలోచిస్తాడు కదా. 23 సంవత్సరాల నిండు యవన వయసులో మా నాన్నకి బట్టలు తీసుకున్నా, మా అమ్మకి బట్టలు తీసుకున్నా, చిన్న వయసులో విధవరాలైన మా అక్కకి బట్టలు తీసుకున్నా, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకున్నా, నాతో పాటు 2 తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరికీ తీసుకున్నా. నేను ఎరిగినంత వరకు అందరికీ తీసుకున్నాను. చివరికి నా దగ్గరకు వచ్చేసరికి పైసా లేదు. అయినా క్రిస్మస్కు కొత్త బట్టలు వేసుకొని చర్చికి రావాలని బైబిల్లో ఏమైనా రాయబడిందా? ఏమా? అయినా క్రిస్మస్ను కూర్చున్న ప్రస్తావన బైబిల్లో లేదుగా. సరే, క్రిస్మస్ ఆ రోజు పాత బట్టలతోనే బయలుదేరాడు. మా తమ్ముడు ఒకడున్నాడు, ఇంకో తమ్ముడు ఊరు వెళ్ళాడు. ఆ తమ్ముడికి, రేచనా నీకు ఈ బట్టలు తీసుకున్నా కదా, వేసుకొచ్చిన అంటే, నేను పాత బట్టలు వేసుకోవటం చూసి వాడు వేసుకోవట్లా. ఏమిరా ఎందుకు వేసుకోవట్లేదంటే అంటాడు, సొక్కాయి పొడిగైందన్న అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇట్లా వంగి సొక్కాయి పొడిగైందన్న అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు, సొక్కాయి సరిగా నిలబడా, లేదన్న పొడిగైందన్న అంటున్నాడు. పొడిగైందన్న అంటున్నాడు. ఎట్లా పొడిగైందిరా, సరిగ్గా జరిపోయి సరిగ్గా నిలబడో అని పెట్టమని కొట్టి నిలవబెట్టా. సొక్కాయి జరిపోయి మళ్ళీ అంటాడు పొడిగైందన్న అంటాడు. ఎందుకు పొడిగైందిరా అంటే అంటాడు, అన్నయ్య నువ్వు పాత బట్టలు వేసుకుంటే నేను ఎట్లా కొత్త బట్టలు వేసుకొని వస్తాను అన్నయ్య, నేను కూడా వేసుకోను. ఆడు పాత బట్టలతో వస్తానంటే నేను అన్నా, నువ్వు పాత బట్టలతో వస్తానంటే నేను చర్చికి రానన్నా. ఆడు కొత్త బట్టలు వేసుకున్నాడు, నేను పాత బట్టలు వేసుకున్నా. నేను పొగుడుకోవటానికి చెప్పట్లా. ఈ ఘనమైన సేవకు దేవుడు నన్ను పిలుచుకోవటానికి ఏమో ఈ పనికిమాలిలో ఆ మంచి లక్షణం పెట్టింది కూడా దేవుడే. ఈ పనికిమాలిలో ఆ మంచి శ్రేష్టమైన గుణాన్ని నా దేవుడు చూసాడేమో. చిన్న వయసు అండి. మోషే వీళ్ళందరినీ నాశనం చేస్తా, నిన్ను బలమైన జనంగా చేస్తా. మోషే అంటాడు, తన ప్రయోజనం కంటే జనుల ప్రయోజనాన్ని కోరాడు. ప్రజల్ని ఎంత పిచ్చిగా ప్రేమించాడో తెలుసా? నాయకుడు ఎప్పుడు ప్రజలను పిచ్చిగా ప్రేమించేవాడై ఉండాలి. దైవ సేవకురాళ్ళు ఎప్పుడు తమ ఆరోగ్యం కంటే, తమ సౌఖ్యం కంటే, తమ సుఖం కంటే దేవుడు అప్పగించిన ప్రజలను ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలి. దైవజనుడైన మోషే ప్రజల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఆ ప్రజల కొరకు సినాయి పర్వతం మీదకి వెళ్ళి, అమ్మా అది అరణ్య ప్రాంతం, చుక్క నీరు కూడా త్రాగకుండా 40 రోజుల పాటు, 40 పగళ్ళు 40 రాత్రులు, దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సిప్పోరా అని ఉంటుంది, చచ్చిపోతావేమోనయ్యా. అరణ్య ప్రాంతంలో 40 రోజులు ఉపవాసం ఉంటే, తిండి తినక మొద్దన్నం తీసుకోకుండా 40 రోజులు కడుపు చంపుకుంటే పేగులు పాడైపోతాయ్యా, లేనిపోయిన అనారోగ్యం వస్తుందయ్యా. ఎందుకలా నువ్వు చేస్తావు? మోషే ఏమంటాడు తెలుసా? నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు,
నాకు అప్పగించబడిన ప్రజలు క్షేమంగా బ్రతికితే అంతకు మించిన సంతోషం మరొకటి ఏదీ లేదని ప్రజల కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒక పర్యాయమా 2 పర్యాయాలు. అంటే దైవజన్మ ఆ నాయకుడు ప్రజలను అంత అద్భుతంగా ప్రేమించాడు కనుకే మహనీయుడిగా సువర్ణాక్షరాలతో పరిశుద్ధ గ్రంథములో అతని పేరు లిఖించబడింది. మోషేను యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా, సూచనగా, ఛాయగా చెప్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను దైవ సేవకురాలు ఎప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు మేము మా వ్యక్తిగతంగా అడిగేది, ప్రభా వయసు పెరిగే కొద్దీ కొన్ని బలహీనతలు రావటం సహజం, అవునా కాదా? వృద్ధాప్యాన్ని అంటే అట్లాగే నేను వృద్ధున్నాను అనుకోకండి. వయసు పెరిగే కొద్దీ బలహీనతలు రావటం అనేది సహజం. కానీ ఒక మాట అడుగుతా, ప్రభా షుగర్ అసలు ఇవ్వద్దు. షుగర్ అంటే పంచదార కాదు, పంచదార ఫ్యాక్టరీ ఇవ్వద్దని చెప్తున్నా. ప్రభా షుగర్ ఇవ్వద్దు. ఎందుకు షుగర్ ఇవ్వద్దు? షుగర్ వస్తే అరికాళ్ళలో సురుకు పోట్లు వస్తాయట, అందుక. అది అర్థమైందమ్మా నీకు? సురుకు పోట్లు కాదయ్యా. షుగర్ ఉన్న బిడ్డలు ఒక్క పూట ఉపవాసం ఉండటానికి అల్లాడిపోతారు. ఒక్క పూట ఉపవాసం ఉంటే వాళ్ళకి కన్నా కష్టమైద్ది. మేం చనిపోయే ఆ రోజు వరకు, మీ సన్నిధికి చేరే ఆ రోజు వరకు 21 దినాల ఉపవాస ప్రార్థనలో 21 రోజు కడుపు చంపుకొని మీరు మాకిచ్చిన మా ప్రజల కొరకు ప్రార్థన చేయాలయ్యా. మాకిచ్చిన ప్రజల కొరకు మీ సన్నిధిలో మొరపెట్టాలయ్యా. సేవకునిలో మరణం ఉంటే సంఘంలో జీవం ప్రవహించటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరోసారి ఈ మాట చెప్పమంటారా? సేవకుడు చచ్చినోడైతే, నిద్ర విషయంలో చచ్చినవాడై, తిండి విషయంలో చచ్చినవాడై, సుఖభోగాల విషయంలో దైవజనుడు చచ్చినవాడైతే, చచ్చిన దైవ సేవకుల్లో నుండి సంఘములో దేవుని యొక్క జీవం పని చేయటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆ ఒక్క కారణం చొప్పే ఏదో ఎక్కువ కాలం బ్రతకాలని కాదు, ఆరోగ్యంగా ఉంటే, షుగర్ బలహీనత రాకుండా ఉంటే ఉపవాసం ఉండగలమని. దైవజనమ, ఓ మంచి నాయకుడే కాదు, ఒక మంచి విశ్వాసికి ఉండాల్సిన దివ్యమైన గుణం, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. చెప్పాలి, అందరూ బాగుండాలి. అద్భుతం. ఒక చిన్నోడు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు, చిన్నోడు. ఆ ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలామంది తెచ్చుకున్నారు సక్రాలు, బిస్కెట్లు, చాక్లెట్లు. అమ్మ, ఇప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంతమంది పిల్లలకు దానా తీసుకురాలేదు? ఊడ్చేటప్పుడు మాకు తెలుస్తుంది, అబ్బా ఇటువైపు సిస్టర్స్ వైపు అయితే భలే శుభ్రంగా ఉంటుందమ్మా. అంత కృప దేవుడు మీకు ఇస్తాడు. నిజమమ్మా, మీకున్న శుభ్రం నాకు తెలిసి భూమి మీద దేవదూతలకు కూడా లేదనుకుంటా. విచిత్రం చూడండి, ఆ బిస్కెట్ ప్యాకెట్ తీస్తారా, పిల్లోడు కాస్త పెడతారు, కింద కార్పెట్కి ఇంకెక్కువ పెడతారు. పాపం దానికి ఆకలినట్టుంది. సరే, ఇంత రోత చేస్తే ఎట్టా? ఎవరు ఊడుస్తారు? మన దేవుని మందిరం కదా, మనం శుభ్రం చేయాలని చెప్పి కనీసం ఆ పొట్లం ఏమంటారు, అది ప్యాకెటా? భక్తులు, మహా గొప్ప భక్తులు చివరికి ఏమంటారమ్మా అది థ్యాంక్ యూ, కవర్ కూడా తీసేయరండి, అంత శుభ్రం. చూడండి, నేను అంటే ఆ రోజు ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలామంది దానా తెచ్చుకున్నారు, కానీ ఇతరుల క్షేమాన్ని గురించి విచారించేవాడు ఒకడున్నాడు. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తన దగ్గర ఉన్న కొంచెం తనకిచ్చాడు. తన కడుపు బాధ చూసుకోవాలా, తన ఆకలి బాధ చూసుకోవాలా, తన అవసరం చూసుకోవాలా, తన క్షేమాన్ని చూసుకోవాలా. స్వప్రయోజనాన్ని విచారించని వాడు అక్కడ ఉన్నాడు కాబట్టే అది విరవబడింది, విస్తరించింది. అనేకులు తృప్తిని అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. దైవజన్మ, మీతో ఒక మాట అంట, ఎప్పుడైతే నీ బ్రతుకులో ఇతరుల క్షేమాన్ని గూర్చి కూడా ఎంతో కొంత ఆలోచిస్తావో అప్పుడే నీ ఇల్లు విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ సేవ విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు తృప్తిగా తినగా నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా నీ కష్టార్జితంలో దేవుడు అద్భుతం చెయ్యునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఔదార్యము కలిగిన వాడు పుష్టిగా ఉంటాడు అని రాసింది. పెద్దగా చెప్పండి, సరిపోలా. ఇంకోసారి,
ఎవరు పుష్టిగా ఉంటారట? ఆర్థిక విషయాల్లో నువ్వు పుష్టిగా ఉందువుగాక, ఆరోగ్య విషయంలో నువ్వు పుష్టిగా ఉందువుగాక, నీ పిల్లలు చదువుల్లో పుష్టిగా ఉందురుగాక. ఏ రంగంలో ఉన్నా మీరు తలగా నిలవబడేటట్లుగా దేవుడు తన పరాక్రమాన్ని జరిగించునుగాక. దేవుడు ఆ కార్యం చేయాలంటే, నువ్వు పుష్టిగా ఉండాలంటే, ఇతరులను కూర్చి ఆలోచించి సహాయం చేసే ఆ ఔదార్యపు గుణం దేవుని సన్నిధిలో కలిగి మనం బ్రతుకుదుగాక. వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను మోషే అంటే, ఇంకో చోట అంటాడు, ఒకవేళ వీళ్ళని నాశనం చేయాల్సి వస్తే, చెయ్యాలి అనుకుంటే మొదట నా పేరు జీవగ్రంథంలో నుంచి, వీళ్ళేమైతే నాకెందుకు? నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. నాయకుడు ఎప్పుడో తనను గూర్చి తాను ఆలోచించేదానికంటే ప్రజలను గూర్చి ఆలోచించేవాడై ఉండాలి. ఐమ్ రైట్? తర్వాత అయ్యా వీళ్ళని నాశనం చేస్తాం మంచిదే. నాలో నుంచి బలమైన జనాంగాన్ని పుట్టిస్తావు, మంచిదే, పుట్టించావు. వాళ్ళ ఆస్తి అంతా నాకు ఇచ్చావు, నిజమే ఇచ్చావు, మంచిదే. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నువ్వేమని ప్రమాణం చేసావు? వీళ్ళను కనాను దేశానికి తీసుకుని వెళ్తానని ప్రమాణం చేసావు కదా. మార్గ మధ్యలో గనక వాళ్ళను నువ్వు చంపితే అన్య ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ దేవుడు చేతగాని దేవుడు, అసమర్థుడైన దేవుడు, మార్గ మధ్యలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని చంపాడు, కనాను చేర్చటం ఆయనకు చేతగాక అని అన్య ప్రజలంతా మీ నామాన్ని దూషిస్తారయ్యా. అప్పుడు నీ కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి? నా వైపు చూడాలి ఈ మాట. నీ కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి? నీ గొప్పతనం ఏమవుతుంది? నేను పరాక్రమం కలిగిన దేవుడని ప్రజలందరూ అనుకున్నారు కదా, అద్భుత మహత్కార్యాలు చేసే దేవుడని ప్రజలందరూ అనుకున్నారు, మేము పాట పాడాం కదా. మార్గ మధ్యలో గనక నువ్వు చంపితే, ఇక్కడ బాగా వినండి, నీ కీర్తి ఏమవుతుంది? నీ కీర్తి ప్రఖ్యాతులు ఏమైపోతాయి? దైవజనుడైన మోషే తన కీర్తి ప్రఖ్యాతుల కంటే దేవుని కీర్తి ప్రఖ్యాతులను ఎక్కువగా ఇచ్చిన మహా గొప్ప నాయకుడు. దైవజన్మ, మీతో ఒక మాట చెప్తా. నీవెక్కడున్నా చెల్లి, యవన బిడ్డ చూడు, నీవెక్కడున్నా తమ్ముడా నా వైపు చూడు, నీవెక్కడున్నా నువ్వు మనిషివి కదా. శరీరంలోంచి కొన్ని కోరికలు బయలుదేరతాయి. ఒక అబ్బాయితో లేదు ఒక అమ్మాయితో మాట్లాడాలని, హైదరాబాద్ లాంటి కల్చర్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలు తప్పకుండా శరీరంలో పడతాయి. నీ వెంటనే ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆదివారం మందిరానికి వెళ్ళే నేను లోకస్తులు చేసినట్లుగా నేను కూడా చేస్తే నా దేవుని గురించి ప్రజలు కించపరుస్తూ మాట్లాడతారు కదా. అన్ని ప్రజలు తిరిగినట్లుగా నేను కూడా తిరిగితే వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు అంటారు, వాళ్ళ పాస్టర్ గారులు పరిశుద్ధతను గురించి ప్రసంగం చేస్తారు. ఈడి బ్రతికేంటి ఎట్లుంది? వీళ్ళ దేవుడు పాపులను పవిత్రులుగా మారుస్తాడట, మరి మారిస్తే ఈయనెందుకు మార్చలేదు అని ప్రజలు అనుకుంటారని ప్రతి క్షణం నీది శరీరంలో కోరికలు రేగుతాయి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కాదు, నేను ఎలా చేస్తే నా దేవుని కీర్తి ప్రఖ్యాతులు ఏమవుతాయని ప్రతి క్షణం నీ ఆశా ఇచ్చలను సిలువేసి దేవుని కీర్తి ప్రఖ్యాతులు నీ ద్వారా రెపరెపలాడేటట్లుగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దా. నీ ద్వారా దేవుని కీర్తి ప్రఖ్యాతులు రెపరెపలాడాలి. ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది, అన్నయ్య ఒకడు నన్ను మోసం చేశాడు అన్నయ్య. మోసం చేశాడు అనే దానికంటే కూడా నా దేవుని నామాన్ని గూర్చి వాడు మాట్లాడిన అవమానకరమైన మాట నా గుండెలను చీలుస్తావు. ఏం జరిగిందమ్మా? నేను ఒక దైవ సేవకుని కుమార్తెని. ఏమైందమ్మా? హైదరాబాద్లో పలానా చోట పలానా కాలేజీలో బీటెక్ చేసేటప్పుడు ఒక అన్యుడైన విగ్రహారాధికుడైన అన్యుడిని ప్రేమించా. అతడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. జరగకూడని కొన్ని తప్పులు నా బ్రతుకులు జరిగాయి. అయితే ఏమైందమ్మా? ఇప్పుడు మా నాన్న చెప్తూ వచ్చాడమ్మా, వెలుగుకు చీకటికి పొత్తు ఎక్కడ, నీతికి దుర్నీతికి సాంగత్యం ఎక్కడ, విశ్వాసులు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు అని దేవుని వాక్యం అంటుంది. నేను ఒక దైవ సేవకుడి గర్భాన పుట్టినటువంటి బిడ్డవు నువ్వు. నాకు కీర్తి కలిగేటట్లుగా నువ్వు బ్రతకాలి, కానీ ప్రేమ దోమ అని తిరిగితే నా పేరేమైపోద్ది. అది ఒక అన్యుణ్ణి ప్రేమించి పెళ్ళి నేను బ్రతకలేనమ్మా. ఎన్ని మాటలు చెప్పినా నా పంతం నాదే.
నా పంతం నాదే. అయితే పెళ్ళికి ముందు చెప్పాడు, నీ దేవుడు నీ దేవుడే, నువ్వు మందిరానికి వెళ్తానంటే నిరభ్యంతరంగా వెళ్ళు, అవసరమైతే నీ కోసం నేను బాప్తిస్మం కూడా తీసుకుంటా అని చెప్పాడయ్యా. నమ్మాను, పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన నెల రోజుల పాటు చాలా బాగున్నాడు. తర్వాత ఏమైందమ్మా, నెల తర్వాత అంటాడు, నేను మీ గుడికి వస్తా, మీ చర్చికి వస్తున్నా. రైట్, నువ్వు నాతో పాటు నా గుడికి రా. నీ యేసు ప్రభుకు నేను దండం పెడతానా, నువ్వు కూడా నా బొమ్మలకు దండం పెట్టు. మా దేవుడు అట్లాంటివాడు కాదండి, మా దేవుడు పవిత్రుడండి, మా దేవుడు నీతి కలిగినోడండి, అయ్యో ఎలాంటి పని మేము చేయమండి అని అంటే వాడు అన్నాడట, నీ దేవుడే అంత పవిత్రుడైతే మరి నువ్వెందుకు ఎట్లా బ్రతికావు? మీ మాటలు బాగుంటాయి, బతుకు సరిగ్గా ఉండదు. మీ మాటలు గొప్పగా ఉంటాయి, మీ బ్రతుకు అంత గొప్పగా ఉండదు. మీ దేవుడే నీతి కలిగినోడైతే నువ్వు నీతి కలిగిన దానివైతే అసలు నన్ను ఎందుకు ప్రేమించావు చెప్పు? ఎవరి నామం దూషించబడింది అక్కడ? దైవజనమ, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ పేరు ప్రఖ్యాతుల కంటే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడేటట్లుగా, నీ ద్వారా ఆయన కీర్తి ప్రఖ్యాతులు రెపరెపలాడేటట్లుగా దేవుని కొరకు బ్రతుకుదుంగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక చెల్లి సాక్ష్యం చెప్తుంది, అన్నయ్య నా వివాహమైన తర్వాత మూర్ఖుడు కర్కోటకుడు పెళ్లికి ముందు చాలా మాయ మాటలు చెప్పాడంట. మేము చాలా భక్తి పరులం, కూర్చున్న ప్రార్థనే, లేచిన ప్రార్థనే, మా ఇంట్లో ప్రార్థన తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పాడంట. ఆడికి వెళ్ళిన తర్వాత వాస్తవం ఏంటో తెలుసా, ప్రార్థన తప్ప అన్నీ ఉన్నాయంట. అద్భుతం. మొట్టమొదటి రోజు అప్పుడు ఒకసారి చెప్పే కదా, కుటుంబ ప్రార్థన చేసుకుందామని స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయి అందట, ఏమండి మీరు స్టార్ట్ చేయండి, భర్తలు కదా మాకు శిరస్సు, మీరు శిరస్సు కదా, ముందు మీరు ప్రార్థన చేయండి అంటే వాడన్నాడట, స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఏం కనపడిద్ది, ముందు నువ్వు ప్రార్థన చేయి అన్నాడంట. సరే ఈ అమ్మాయి ప్రార్థన చేసింది, తండ్రి నీకు స్తోత్రం, మంచి భర్తని ఇచ్చేవు నీకు స్తోత్రం, మంచి కుటుంబాన్ని ఇచ్చేవు నీకు స్తోత్రం, ప్రభా నా కుటుంబాన్ని చక్కగా కట్టయ్యా, దీవించయ్యా, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేసిందట. సరే మీరు చేయండి అందంట. మనోడు స్టార్ట్ చేశాడు. అంటాడు, పరలోకమందున్న మా మామయ్య, మంచి కూతురు నాకు ఇచ్చావు, నీకు వందనాలు మామయ్య. ఎలాంటి మంచి కూతుర్ని ఇచ్చావు కదా మామయ్య, నీకు వందనాలు మామయ్య. నా కుటుంబాన్ని ఆశీర్వదించు మామయ్య, నా కుటుంబాన్ని దీవించు మామయ్య, నీవిచ్చిన నీ కుమార్తె కొరకు నీకు స్తోత్రం కలుగును గాక మామయ్య అని కాసేపు ప్రార్థన చేసి ముగింపులో అన్నాడంట, యేసు నామములో అడుగుచున్నాను మామయ్య అన్నాడంట. కళ్ళు తెరి చూసింది, ఏమయ్యా దేవుని పట్టుకొని మామయ్య అంటావేంటి అని అంటే అన్నాడంట, దేవుడు నీకు తండ్రి అయినప్పుడు నాకేమవుతాడే చెప్పు. కొంతమంది పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లలు గొంతులు కోసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. సరిగ్గా అలాంటి కార్యక్రమమే జరిగింది. ఏమైందమ్మా, పచ్చి తాగుబోతు, సాడిస్ట్, సిగరెట్లు తాగుతున్నటువంటి సిగరెట్లు ఒంటి మీద వాతలు పెట్టేవాడు. చాలామంది అన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని, చాలామంది అన్నారు మహిళా మండలిలో పెట్టమని. నాకు తెలిసిన మహిళా మండలం కూడా అంతట, మాకు చెప్పు వాడి కోసాలు ఎక్కడికక్కడికి ఎరగదీస్తావా, ఆ తర్వాత నువ్వు విరిగిపోతావు తల్లే. మహిళా మండలికి చెప్పి వాడి కోసాలు ఎక్కడికక్కడికి ఎరగదీసి వదిలిపెడతాం అని అన్నారు. నేను ఒకటి ఆలోచించా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే దేవుని నామం ఏమైపోద్ది? నేను కోట్ల చుట్టూతో తిరిగితే దేవుని నామం ఏమైపోద్ది? దేవుని ఎరగని అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నా కుటుంబ విషయమై పంచాయతీ కూర్చుంటే నాకేం జరిగిద్ది? దేవుని నామం ఏమైపోద్ది? ఈ బిడ్డ అంది, పోలీస్ స్టేషన్లో దొరకని న్యాయం, కోర్టుల్లో దొరకని న్యాయం, జడ్జి దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన నా యేసు క్రీస్తు దగ్గర దొరుకుతుంది. నా హృదయ వేదన దేవునితో చెప్తా, నన్ను మార్చిన దేవుడు నా భర్తను కూడా మారుస్తాడు. మా తండ్రిని ఒకప్పుడు వాళ్ళ తండ్రి అలాగే ఉండేవాడట. మా తండ్రిని మార్చాడు మా అమ్మ ప్రార్థన ద్వారా. మా అమ్మ ప్రార్థన ద్వారా మా తండ్రిని ఎలా మార్చాడో నా ప్రార్థన ద్వారా కూడా నా భర్తను మార్చుకుంటా. పుట్టింటి వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాపురం చేసిందట. చెప్తుంది ఆ బిడ్డ, ఉప్పలు చెచ్చుకొచ్చి చెప్తున్నారు, అన్నయ్య నన్ను బ్రతికించిన మాట ఏంటో తెలుసా, నీకే మూర్ఖుడైన భర్తను ఎందుకు ఇచ్చాడో తెలుసా, నీవు మాత్రమే ఆ భర్తను ఓర్చుకోగలవని, నువ్వు సాత్వికురాలివిరా, అందుకని ఆ మూర్ఖుడైన భర్తను నీకు ఇచ్చాడు.
నీలో ఉన్న ఆ సాత్వికాన్ని చూసే కర్కోటకుడైన భర్తను దేవుడు నీకు ఇచ్చాడు. నీవు మాత్రమే భరించగలవని దేవుడు నమ్మాడు. ఆ ప్రసంగం ఏందంటండి, ఓహో తాగుబోతుడిని నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను కాబట్టి మార్చుకోగలనని దేవుడు నన్ను నమ్మాడు. దేవుని నమ్మకాన్ని ఏం చేయాలి? ఎవరా మనిషి పెద్దగా చెప్పాలా? ఆ తిరుగుబోతుడిని నేనే మార్చగలనని దేవుడు నమ్మాడు. ఓహో నమ్మిచ్చాడా, ఇంకొంచెం ఓర్చుకుంటా, ఇంకొంచెం ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను అన్నయ్య. దేవుని మహా గొప్ప కృప, ఈరోజు నా భర్త నాకంటే భక్తిపరుడుగా మారిపోయాడు అన్నయ్య, నాకంటే భక్తిపరుడుగా మారిపోయాడు. నేను అన్న ఎందుకు పోలీస్ స్టేషన్కి ఎక్కలేదు, ఎందుకు గొడవలకు దిగలేదు, ఎందుకు రోడ్ల మీద కొట్లాడుకోలేదు, ఎందుకు పంచాయతీకి వెళ్ళలేదు, ఎందుకు పంచాయతీలో కూర్చోలేదు? కొంతమంది క్రైస్తవ భార్యాభర్తలు కూడా అన్య ప్రజల దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు పంచాయతీలో కూర్చుంటారు. భార్యాభర్తలు పంచాయతీలో కూర్చుంటారు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి నువ్వు పంచాయతీలో కూర్చున్న తర్వాత వాళ్ళు నీకు పంచాయతీ తీర్చిన తర్వాత ఏదో ఒక రోజు కనపడినప్పుడు, బాబు మా యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా, ఆయన సమాధానకర్త, మీకు సమాధానం ఇస్తాడు అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పక్కుమన్నవి మాకు సమాధానం ఏంటో దేవుడు ఎరుగయ్యా. ఎవరి నామం అవమానపరచబడుతుంది? దైవజనమా, ఒకవేళ దేవుని నామానికి నీ ద్వారా అవమానం కలగబోతుంది అని అంటే, రేపు కలగబోతుందంటే ఇట్లా నువ్వు ఉండు, ప్రభా రేపు అవమానం కలగబోతా ఉంటే ఈరోజు నన్ను చంపేసే ప్రభా, ఈరోజు నన్ను చంపేసాను ఆయన. క్రైస్తవులు త్రాగుబోతులన్న ముద్ర లోకంలో ఉండకూడదు. క్రైస్తవులు తిరుగుబోతులు, లంచగాళ్ళు, ఈ ముద్ర మాకు ఉండకూడదు. ఏముండాలి ముద్ర? క్రైస్తవుడంటే నీతి కలిగిన వాడురా, క్రైస్తవుడంటే పవిత్రమైన జీవితం జీవించిన వాడురా. వాళ్ళ మాట అందుకోవాలి. వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు ఆడర్రా, వాళ్ళు మాటలు మార్చర్రా, మోసాలు చేయర్రా. వాళ్ళు కూటికి పేదోళ్ళైనా నీతిలో ఐశ్వర్యవంతులరా. ఆ పేరు దేవుని కీర్తి ఖ్యాతి నీ ద్వారా రెపరెపలాడునగాక. మరొకసారి చెప్తున్నాను, నా వైపు చూడండి. నీది శరీరం, కోపం వస్తుంది, కోపం వస్తుంది. నడివీధిలో నిలవబడి భార్య అన్న మాటను బట్టి పెట్ట ఒక దెబ్బ వేయాలని అనిపిస్తుంది అనుకో. ఆ తమ్ముడు ఎట చూస్తున్నాడంటే ఒకసారి ఏమన్నా చాలాసార్లు అనిపించింది అన్నాడు, చూస్తున్నాడు, రైట్ చూడండి అనిపిస్తుంది. నువ్వు వెంటనే ఏం ఆలోచించాలో తెలుసా? మనిషిగా ఈ కోపాన్ని బట్టి నడివీధిలో నా భార్యను కొడితే అన్ని ప్రజలు ఏమనుకుంటారు? ఎవరి నామం దూషించబడుతుంది? చెప్పాలి, ఎవరి నామం దూషించబడుతుంది? వాటిని చంపుకోవాలి ప్రభు కొరకు, వాటిని చంపుకోవాలి ప్రభు కొరకు. నిన్ను బట్టి దేవుని కీర్తి ప్రఖ్యాతులు రెపరెపలాడేటట్లుగా ప్రభు పిల్లలు దేవుని కొరకు బ్రతుకుదురుగాక. దైవజనమా చూడండి, ఒక మాట చెప్తాను. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఆమేన్ చెబుదాం. ఈరోజు నువ్వు అనుభవించిన ఆశీర్వాదం కంటే గుండెల్లో రాసుకో, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు రాబోయే కాలంలో నవ్వబోతున్నారు. మీ నోటి నిండా దేవుడు నవ్వును పుట్టించబోతున్నాడు. మీ దుఃఖ దినాలు దేవుడు కొట్టేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నామ ఘనత కొరకు. అన్ని ప్రజలు అనుకుంటారు, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారా, వీళ్ళ దేవుడు వీళ్ళకేం చేశాడరా, అప్పుల పాలైపోయారంట, అనారోగ్యం పాలైపోయారట, సమస్యల పాలైపోయారంట అని బాధను మనం అనుభవించేవాళ్ళు అంతగా బాధపడడం దేవుడు ఉన్నాడని. కానీ ప్రజల సూటిపోటి మాటలు ఎముకలు విరిచే అంత బాధ కలుగుతాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? అన్య ప్రజల మధ్యలో ఆయన మహోన్నతుడని చాటి చెప్పబడేటట్లుగా ఓ పరాక్రమ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. నిజమే, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని దేవుడు ఎందుకు ఇంత ఆశీర్వదించాడంటే మా గొప్పతనం మీ గొప్పతనం అని చెప్పటం కంటే ఆయన నామ ఘనత కొరకు దేవుడు ఈరోజు ఇలా నిలవబెట్టాడు. ఒరే వీళ్ళు ఇట్లా చదువుకొని సేవకు వచ్చారా, మంచి ఉద్యోగాలు చేసుకుంటా సేవకు వచ్చారు, నన్ను నమ్మి కదా వచ్చింది, నేను వీళ్ళని నిలవబెట్టకపోతే నా నామానికి అవమానం కదా, పిలిచిన నేను వీళ్ళని ఆశీర్వదించకపోతే నా నామానికి అపఖ్యాతి కలుగుతుంది కదా అని ఆయన నామ ఘనత కొరకు ఈ పరిచర్య నిలవబెట్టాడు. ఈ పరిచర్యలో కట్టబడుతున్న చెల్లి, ఆయన నామ ఘనత కొరకు నీ పిల్లల జీవితంలో కూడా ఒక వినూత్నమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన నామ ఘనత కొరకు నీ వ్యాపారంలో కూడా ఒక అద్భుత కార్యం దేవుడు జరిగించబోతున్నాడు.
చాచే చేతుల రాగల కాలములో ఆ చేతులను ఇచ్చే చేతులుగా దేవుడు మారుస్తాడు. ఆయన నామ ఘనత కొరకు ఎక్కడ తలదించావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ సిగ్గుపడ్డావో, ప్రజల సూటిపోటి మాటలు వింటూ ఎముకలు విరిగిపోయేంత బాధ ఎక్కడ నువ్వు అనుభవించావో, యేసు నామములో అక్కడే నీ తల నా దేవుడు పైకెత్తును గాక. మన మధ్యలో ఒక బిడ్డ ఉంది, భర్త దూరం అయిపోయాడు, 2 పిల్లలు, కడుపేద స్థితి అండి. మన చింతలు చర్చకొచ్చేవాళ్ళు, ఇప్పుడు మన మధ్యలోనే కూర్చున్నాం. చాలాసార్లు ఆ అక్క, చాలాసార్లు ఆ చెల్లిని దైవ సేవకురాలు పిలిచి, అమ్మా పిల్లలకు ఫీజు లేనట్లుంది, ఈ 15,000 తీసుకోమ్మా, 20,000 తీసుకోమ్మా, పిల్లల ఫీజు కట్టుకోమ్మా. ఎన్నిసార్లు ఆ బిడ్డకు సహాయం చేసినా, ఈవెన్ సింగిల్ మూమెంట్ ఆల్సో వద్దక్క, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మాకే సమృద్ధినిచ్చాడక్క, మాకే. ఏ రోజు కూడా మేమే కొన్నిసార్లు బలవంతంగా సరే అయిపోయింది. ఆ బిడ్డలు అట్లా పెరుగుతూ వచ్చారు. ఆ తల్లి రోజంతా పనిచేసిన 5,000 కూడా సంపాదించలేదు. ఆ తల్లి కడుపును పుట్టినటువంటి బిడ్డను ఆ పేదరికపు స్థితిలోనే దేవుడు పెంచి పెద్ద చేసి ఈరోజు నెలకొచ్చి ₹1,00,000 సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను నిలవబెట్టాడు. ఎందుకో తెలుసా? ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ గొప్పది అని చెప్పుకోవటానికి కాదు, ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు గొప్ప ప్రార్థనా పరులు అని చెప్పుకోవటానికి కాదు, లేకపోతే ఆ బిడ్డ ఏదో గొప్ప భక్తి కలిగింది అని, అవన్నీ ఉన్నా అది కాదు. ఎందుకో తెలుసా? ఆయన నామ ఘనత కొరకు విక్రమ కార్యాలు మన బ్రతుకులో చేసేవాడు. నేనంట, నీ ద్వారా నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు, ఆయన కీర్తి ప్రఖ్యాతులు రెపరెపలాడుతూ ఉంటే, నేనంట నీ ప్రవర్తన దేవుని కీర్తి ప్రఖ్యాతులను రెపరెపలాడేటట్లుగా దేవుడు చేయునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఒక మంచి నాయకుడికి ఉండే దివ్యమైన లక్షణం, దైవజన్మ, ఇప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు చెప్పబోయే మాట మరెక్కువగా గుండెల్లో రాసుకొని. మోషే జీవితం 120 సంవత్సరాలు బ్రతికితే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో యువరాజుగా సుఖాన్ని అనుభవించాడు. రిమైనింగ్ 40 years మిద్యాను అరణ్యంలో శ్రమలు అనుభవించాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలీలందరినీ విడిపించాడు. 40 సంవత్సరాల పాటు మరలా అరణ్యంలో నడిచాడు. అంటే మోషేకు అరణ్యపు అనుభవం ఎన్ని సంవత్సరాలు అయ్యి అంటే ఆల్మోస్ట్ 80 years. ఎంత? కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా. ఈ 6 లక్షల మందిని భుజాల మీద వేసుకొని మోసింది దేవుని తర్వాత ఎవరు? 40 సంవత్సరాలు వారి ఆలనా పాలన దేవుని తర్వాత చూసింది ఎవరు? వాళ్ళకి ఆహారం కావాలంటే వాళ్ళ పక్షాన మొరపెట్టింది ఎవరు? ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు 2 పాయలుగా చీల్చింది ఎవరు? ఆకాశం నుంచి మన్నా కురిసేటట్లుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది ఎవరు? అయ్యో దాహం దాహం అని అల్లాడేటప్పుడు బండలో నుంచి నీటి ఓటను ప్రార్థన ద్వారా పుట్టించింది ఎవరు? నేనంట, ఈ 40 సంవత్సరాలు గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుని తర్వాత దైవజనుడైన మోషే 40 సంవత్సరాల పాటు ప్రజలను మోసాడు. ఇప్పుడు చనిపోయే ఆఖరి క్షణం, రేపో మాపో చనిపోబోతాడు. చనిపోబోయే ఆఖరి క్షణాల్లో మోషేకు 2 పిల్లలు. ఎవరెవరో తెలుసా? ఎలియాజరు, 2 పిల్లలు, 2 అద్భుతం. గెర్షోము, ఎలియాజర్, 2 పిల్లలు. వాస్తవంగా చనిపోయేటప్పుడు తన కొడుకులు 2 పిలిచి, దేవా 40 సంవత్సరాలు నేను ఎంత కష్టపడ్డానయ్యా, కష్టపడి కట్టుకున్న ఈ సంఘాన్ని నేను ఎవరికి ఇస్తా? కష్టపడి సంపాదించుకున్న ఈ ఆత్మల్ని ఇంకెవరికి ఇస్తా? నా పిల్లలయ్యా, వీళ్ళని బలపరచు, నాకంటే తర్వాత కాలంలో వీళ్ళను గొప్ప నాయకులుగా నిలవబెట్టు అని తన పిల్లలను పిలిచి ఆ పిల్లల చేతుల మీద నుంచి ప్రార్థన చేయాలి. నేనంట, అలా కనుక చేసి ఉంటే మోషేను గురించి ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటాం? మోషే ఎంత నిస్వార్థమైన, స్వప్రయోజనాన్ని కోరని, స్వార్థము లేని దైవ సేవకుడో చూడండి. హృదయం బ్రద్దలైపోయే మాట చూడండి. ఆ మాట సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు అందరూ చూడండి. అది వింటూ ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుని దేవుడు అలా బలపరచాలి. ప్రతి దైవ సేవకునికి ఇలాంటి మనస్సు దేవుడు అనుగ్రహించాలి.
ప్రతి సంఘం ఇలా కట్టబడేటట్లుగా దేవుడు కృప చూపించాలి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సంగమా, మీరందరూ ఇక్కడ ఈ మాట బాగా గమనించండి. లైవ్ చూస్తున్న బిడ్డలారా, చక్కటి విలువైన మాట. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతాను. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకనిని నియమించుము. నెక్స్ట్, అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. 18, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి అని చెప్తూ 20వ వచనం నెక్స్ట్, 21 నెక్స్ట్, రైట్, 22వ వచనం నెక్స్ట్. నాతో కలిసి చెప్పండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. మరోసారి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతనిని నిలవబెట్టి అతని మీద చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి. అందరూ నాకు సమాధానం చెప్పండి. మోషేకి ఎంతమంది కుమారులు ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి? గెర్షోము, ఎలియాజర్. ఇప్పుడు సహజంగా ఏ పాస్టర్ గారైనా తాను చనిపోయేటప్పుడు ఎవరిని అభిషేకిస్తాడు? తన కుమారులను కుమార్తెలను అభిషేకిస్తాడు, తన అల్లులను అభిషేకిస్తాడు. ఇది తప్పు అనేది కాదు నా అభిప్రాయం. దీని వెనుకున్న లోతైన విషయం చెప్తాను. అంతకాలం వాళ్ళ దగ్గర చిన్నతనం నుంచి పరిచర్య చేసిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు సేవకులైనా ఏ కాడికి ఆ యాంప్లిఫైర్లు ఫిట్ చేయటం, ఆ తబలాలు వాయించటం, వాయిద్యాలు వాయించటం, కార్పెట్లు వేయటం, మందిరం ఓడవటం, బాత్రూములు కడగటం. జీవిత కాలమంతా ఆ సేవకుడి దగ్గర పెరిగిన సేవకులు పరిచారకులుగానే బ్రతుకుతారు. కానీ వేదిక దగ్గరికి వచ్చి నిలబడి వాక్యం చెప్పేటువంటి ఆ అవకాశం దగ్గర పెరిగినటువంటి సేవకులకి ఇవ్వరు. ఏం చేస్తారో తెలుసా? మా తర్వాత మా పిల్లలే, ఆ తర్వాత మా మనవ సంతానమే, ఆ తర్వాత మా ముని మనవ సంతానమేనని వంశపారంపర్యంగా సేవను వారి పిల్లల పిల్లలకి ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దైవజనమా, రాజకీయాల్లో వారసత్వం ఉంది, సేవలో వారసత్వం లేదు. ఆస్తిలో వారసత్వం ఉంది, ఆత్మల విషయంలో వారసత్వం లేదు. గట్టిగా చెప్తే మేమేన్. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎమ్మెల్యే అవ్వచ్చు, తప్పులేదు. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వచ్చు, లోకంలో అది తప్పు లేకపోయి ఉండొచ్చు. కానీ సంఘం దగ్గరికి వచ్చేసరికి, సేవకుడి దగ్గరికి వచ్చేసరికి, నేను సేవకుడిని కాబట్టి, నేను సేవ చేశాను కాబట్టి, 20 సంవత్సరాలు కష్టపడి 30 సంవత్సరాలు కష్టపడి ఆత్మలు సంపాదించాను కాబట్టి, నా తర్వాత సేవకులు నా పిల్లలు మాత్రమే చేయాలి, నా పిల్లలే దీనికి యోగ్యులు అని అనుకోవటం వాక్యానికి పూర్తిగా భిన్నమైనటువంటిది. దైవజనుడైన మోషే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా సమర్థుడైన ఒకనిని నువ్వు నియమించు, సమర్థుడైన ఒకనిని నువ్వు నియమించు. తన కొడుకు పేరు చెప్పలా, చిన్నోడి పేరు చెప్పలా, యెహోషువ పేరు చెప్పలా, మరి ఎవరి పేరో చెప్పలా. ఈ అవకాశం ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి. ఎవరికి ఇచ్చాడు? ఎవరిని ఎన్నుకోమంటున్నాడు? సమర్థుడైన వ్యక్తిని. అయ్యా నువ్వే ఎన్నుకో, తన తర్వాత నాయకత్వం యోగ్యుడిన వారికి అప్పగించమని దేవుని సన్నిధికి తను అప్పగించుకున్నాడు. దేవుడు అంటాడు, యెహోషువ ఉన్నాడే, నీ చేతుల మీద నీళ్లు పోసినవాడు, నీకు పరిచారకుడిగా ఉన్నవాడు, యెహోషువ చేతికి బాధ్యతలు అప్పగించు అంటే మోషే అనాలి, ఊరుకోండి ప్రభా, మీరు బలేవాళ్ళు. మరి ఎలియాజర్ ఏం కావాలా? ఊరుకో ప్రభా. గెర్షోం ఏం కావాలా? మారు మాట్లాడలా. ఈ కాలంలో చూడండి,
నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ సత్యం మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఏ సంస్థను కించపరచటం ఏ సంస్థను కించపరచాలనేది కాదు నా అభిప్రాయం. వాక్యంగా మీరు తెలుసుకోవాలనేది నా ఆలోచన. కొన్ని చోట్ల చూడండి, ఈ దైవ సేవకుడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ తర్వాత వాక్యం చెప్తే వాళ్ళ పిల్లలే చెప్పాలి. 30-40 సంవత్సరాల నుంచి ఆ సేవకుడి దగ్గర పనిచేసి ఆ సేవకులు ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకొని పెంచి పెద్ద చేసి వాళ్ళకి స్నానాలు చేయించిన వాళ్ళు, వాళ్ళకి డైపర్లు మార్చిన వాళ్ళు, బట్టలు తొడిగిన వాళ్ళు. గమనించండి, 50 సంవత్సరాలు పెద్ద అయినా సేవకుడి దగ్గర సేవ చేసిన సేవకుడు 20 సంవత్సరాల పాస్టర్ గారు కొడుకు దగ్గరకు వచ్చి, పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అంటాడు, పెద్దయ్య గారు, చిన్నయ్య గారు. రేపు వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వచ్చిన వాళ్ళను కూడా మీరు కూడా అన్నట్టే ఉన్నారు, పెద్ద అమ్మగారు. మరి అంతకాలం ఆ సేవకుడి దగ్గర సేవ చేసిన సేవకుల పరిస్థితి ఇక ఊడ్చేవాళ్ళేనా? ఆ కొడుకులే సమర్థులా? అంతకాలం నమ్మకంగా సేవ చేసిన సేవకులు అలా ప్రక్కనే ఉండాలా? ఇది వాక్యానుసారమైన సేవ కాదు. సేవకుడు తర్వాత ఎవరు సేవకులు అవ్వాలి? దైవ చిత్తములో ఉన్నవాళ్ళు మాత్రమే సేవకులు అవ్వాలి. సామర్థ్యత కలిగిన వాళ్ళే సేవకులు అవ్వాలి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో వారే సేవకులు అవ్వాలి. వారిలో సేవకుల పిల్లలు ఉండొచ్చు, ఎట్ దట్ సేమ్ టైం తన దగ్గర తరిఫీదయ్యే పిల్లలు కూడా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఎంత త్యాగం కలిగినోడండి. 40 సంవత్సరాలు తను కష్టపడి సంపాదించిన ఆత్మలను ఇప్పుడు ఎవరి చేతిలో పెడుతున్నాడు చెప్పాలండి? ఎవరి చేతిలో పెడుతున్నాడు? యెహోషువ మోషేకమైన బంధువా, చుట్టమా? కాదే. దైవజనమా, పాత నిబంధనలో ఉన్న సేవకి కొత్త నిబంధనలో ఉన్న సేవకున్న వ్యత్యాసం చెప్తాను. పాత నిబంధనలో ఉన్న యాజకత్వం అహరోను క్రమంలో జరిగింది. క్రొత్త నిబంధనలో ఉన్న యాజకత్వం మెల్కీసెదెకు క్రమంలో జరిగింది. పాత నిబంధనలో యాజకత్వం ఎలా జరిగింది? అహరోను క్రమం ఏంటో తెలుసా? అహరోను ప్రధాన యాజకుడు, తర్వాత ఆయన కొడుకులు ప్రధాన యాజకులయ్యారు, ఆ తర్వాత మనవళ్ళు ప్రధాన యాజకులయ్యారు, ఆ తర్వాత ముని మనవళ్ళు. అంటే ఆ కుటుంబ వంశావళి దాటి బయట వాళ్ళకి యాజకత్వం వెళ్ళలేదు. ఇది అహరోను క్రమం. కానీ క్రొత్త నిబంధనలో యాజకత్వం ఎలాంటిదో తెలుసా? మెల్కీసెదెకు క్రమం. చెప్పండి కొంచెం గట్టిగానండి, చాలదు. మెల్కీసెదెకు క్రమం ఏంటో తెలుసా? తల్లి అయినా తండ్రి అయినా వంశావళి అయినా లేనివాడై ఉండాలి. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, సేవకుని పిల్లలు సేవకులు కాకూడదా? 100% అవ్వాలి. నాయకుడి పిల్లలు నాయకులు కాకూడదా? 100% అవ్వాలి. ఎట్ దట్ సేమ్ టైం తన దగ్గర పెరిగే వాళ్ళకు కూడా ఆ ఆధిక్యత ఇచ్చే వాళ్ళగా ఉండాలి. సమర్థుడిని మాత్రమే ఎన్నుకునేటువంటి వారిగా ఉండాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. చాలా చోట్ల చూడండి, ఆ గొప్ప సేవకుడు స్వార్థమనే చట్రంలో చిక్కుకొని నా తర్వాత నా పిల్లలే అని చెప్పి ఈయనొక్కడే ఉండి ఎక్కడెక్కడో ఎల్ఈడి స్క్రీన్లు పెడతారు. ఎల్ఈడి స్క్రీన్ల ఆరాధన దేవుని వాక్యానికి భిన్నం, వ్యతిరేకం. విశ్వాసిని కనాలి, కాపరులను కనాలి, గొర్రెలను కనాలి. కాపరి అనేక మంది కాపరులను తయారు చేయాలి. నేను ఒక్కడనే కనపడాలి, నా పిల్లలనే నేను ఒక్కడనే కనపడాలి, తర్వాత నా పిల్లలే కనపడాలి. అది స్వార్థపూరితమైన పరిచర్య. నేను గతంలో ఒకసారి చెప్పాను, ఏ లీడర్ నథింగ్ బట్ ఏ లీడర్. నిచ్చెన లాంటి వాడిగా ఉండాలి. లీడర్ నీడలో అనేక మంది నాయకులు లేచేటట్లుగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఈ సేవా క్రమం ఏంటి? స్వప్రయోజనాన్ని కోరుకునే పరిచర్య, త్యాగంతో కూడుకున్న పరిచర్య. వారసత్వంగా నేను, నా తర్వాత నా పిల్లలు, నా తర్వాత మానవ సంతానం, ఆ తర్వాత ముని మానవ సంతానం అని గమనించండి. ఆస్తిని పంచుకున్నట్లుగా, రాజకీయాల్లో ఉద్యోగాల్లో వారసత్వం పొందుకున్నట్లుగా దేవుని సేవలో వారసత్వం లేదు, యోగ్యత మాత్రమే ఉంది. అలాంటి పరిచర్యలు మీరు కట్టబడితే నేనంట అలాంటి పరిచర్యలు పరలోకపు గవినిగా దేవుడు చేయునుగాక. ఎవడు ఒప్పుకుంటాడంటే? ఒప్పుకున్నాడు మోషే. అసలు వీటన్నిటికి మించి మోషే అందరూ బాగుండాలి, అందులో నేను లేకపోయినా పర్వాలేదనే బ్యాచ్. నేను అంట ఎలాంటి
నాయకత్వపు లక్షణాలు ప్రపంచంలో ప్రతి దైవ సేవకుడికి ఉంటే ఈ ప్రపంచం ఇప్పటికి 150 సార్లు మారు మనసు పొంది ఉండేది. 150 సార్లు. ఎందుకో తెలుసా? ఈరోజు సేవ అంటే నథింగ్ బట్ చాలా చోట్ల వ్యాపారం. పిల్లలు ఒక ఆయన అంటాడు, బ్యాంక్ మేనేజర్ మన చర్చికి వస్తున్నాడు. నేను గతంలో ఒక చోటకి వెళ్ళేవాడిని అండి, మానేశానండి అన్నాడు. ఎందుకు మానేశారయ్యా అన్న. అయ్యా మా కొడుక్కి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈరోజు కూడా మేము స్మార్ట్ ఫోన్ కొనివ్వాల. మేము వెళ్ళే దైవ సేవకుడు చర్చి సరిగ్గా ఉండదండి, యాంప్లిఫైర్లు సరిగ్గా ఉండవండి, సౌండ్ బాక్సులు సరిగ్గా ఉండవండి. అక్కడ యాంప్లిఫైర్లు సౌండ్ బాక్సుల పరిస్థితి ఎట్లా అంటే ఆన్ అయ్యిద్ది, ఎట్లా అంటే ఆఫ్ అయ్యిద్ది. స్విచ్లు ఏం అవసరం అలా, ఎట్లా అంటే ఆన్ అయ్యిద్ది, ఎట్లా అంటే ఆఫ్ అయ్యిద్ది. అల్లావుద్దీన్ అద్భుత దీపం. చర్చికి ఏ వస్తువు కొనడండి. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లోడు ఎంత 9వ తరగతి పిల్లోడు అదేదో ప్యాంట్ వేసుకున్నాడు. ఇటొక జేబు ఉంది, ఇటొక జేబు ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇటొక జేబు అదేదో ప్యాంట్ అంట. మాట్లాడతా ఈ జేబులో నుంచి ఒక ఫోన్ తీస్తున్నాడు, ఈ జేబులో నుంచి ఒక ఫోన్ తీస్తున్నాడు. ఒక్క పిల్లోడి దగ్గర 4 ఫోన్లు ఉన్నాయండి, అట్లు 2 స్మార్ట్ ఫోన్లు. నేను గజిటెడ్ ఆఫీసర్ని. నా పిల్లలకు కూడా అంత సౌఖ్యాన్ని నేను ఇవ్వాల. వీళ్ళు సేవా ముసుగులో ప్రజలిచ్చే డబ్బుతో విలాసాలు అనుభవిస్తున్నారు. నాకు ఆ మందిరానికి వెళ్ళటమే. నేను చాలాసార్లు మీ వాక్యం వింటూ ఇంతకాలం కట్టబడిన మందిరాన్ని ఎట్లా మొత్తానికి ఎన్నోసార్లు తర్జన భర్జన అవుతూ ఉంటే ఒకరోజు రాత్రి హృదయ వేదనతో, ఎందుకంటే ఉద్యోగం లేకపోతే ఒక వ్యక్తి ఎలా దుఃఖపడతాడు, క్రైస్తవుడు కూడా ఒక మంచి సంఘం లేకపోతే అంతకంటే వ్యాకులు పడతాడు. క్రైస్తవ జీవితంలో అంతకు మించిన వేదన ఇంకోటి ఏది ఉండదు. వేదనతో నేను అట్లా పండుకున్నానయ్యా. దేవుడు ఆ రాత్రి కలలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ చూపిస్తున్నాడు. మిమ్మల్ని అమ్మగారిని పరిచర్య అంతా చూపిస్తూ, నువ్వు నాటబడవలసినటువంటి సంఘం ఇదే, ఈ సంఘంలో నువ్వు నాటబడు. ఇది మెల్కీసెదెకు క్రమంలో జరిగే పరిచర్య, స్వార్థపూరితంగా జరిగే పరిచర్య. ఇదిగో ఈ స్థలంలో నాటబడని సాక్షాత్తు ప్రభు నాతో మాట్లాడితే ఆయన చిత్తానికి లోబడి మన సంఘానికి వస్తున్నాను అన్నాడు. అట్లాగాని మనమేదో గొప్పవాళ్ళమని కాదు. నేనంట ఎప్పటికీ ఈ పరిచర్య మెల్కీసెదెకు క్రమంలో కట్టబడే పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థించండి. దేవుడి సేవనాలు ఆశీర్వదించును గాక. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. సరే, మోషే యొక్క గొప్పతనాన్ని, నిస్వార్థమైన జీవితాన్ని అద్దం పట్టే ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం టకామని చెప్తా. సమయం అయిపోయింది, టకామని చెప్తా. అందరూ చూడండి. ఇక చనిపోబోతున్నాడు మోషేని దేవుడు ఏమన్నారు తెలుసా? అయ్యా చూడండి, మోషే పిస్కా పర్వతం మీదకి రా. ఎందుకు ప్రభా? పిస్కా పర్వతం మీద నువ్వు చనిపోబోతున్నావు. మరి నేను చనిపోతే కిందోళ్ళకి తెలియాలి కదయ్యా, అందరూ సమాధి చేయబడ్డారు, నేను సమాధి చేయబడాలి కదయ్యా అని అనకుండా, మారు మాట మాట్లాడకుండా ఒక్కడే పిస్కా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడే చనిపోయాడు. బైబిల్లో రాయబడిన ఒక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవ్వరికి. ఇక అందుకోండి అమ్మా, విన్నారా? సరే, బైబిల్లో చూపిస్తాను. తమ్ముడు బాగుందా మాట? బాగుందా తమ్ముడు? బాగుందా మాట? సరే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ద్వితీయోపదేశ కాండం చూడండి. లైవ్ చూస్తున్న బిడ్డలారా చూడండి. ఒక దైవ సేవకుడికి ఉండాల్సిన నిస్వార్థమైన జీవితం. 34వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. బేత్పేరు ఎదుట మోయాబులున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మన అమ్మ వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, అమ్మ వాళ్ళ సమాధి ఎక్కడుందో తెలుసా తెలీదా? తాత వాళ్ళ సమాధి ఎక్కడుందో తెలుసో తెలీదా? తెలుసు. కానీ ఇప్పటికీ మోషే సమాధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. మోషేను మనుషులు సమాధి చేయలే, సాక్షాత్తు దేవదూతలు అతన్ని సమాధి చేశారు, దేవుడే అతన్ని సమాధి చేశారు. ఇప్పుడంట
ఎందుకు ఎవరికీ తెలియకుండా అతని సమాధి చేయబడ్డాడో తెలుసా? ఒకవేళ అందరికీ తెలిసేటట్లుగా మోషేనే కనుక సమాధి చేస్తే మోషే సమాధి జోసెఫ్ తంబి గారి సమాధి అయిపోయి ఉండేది. మా రోమన్ క్యాథలిక్ బ్యాచ్ వాళ్ళకు తెలుస్తుంది ఇది. పెదవుడిపల్లిలో జోసెఫ్ తంబి గారు ఉన్నారు, ఆయన సమాధి అయిపోయేది. లేకపోతే బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు ఉన్నారు కదా, ఆ సమాధి అయిపోయేది. ఎట్లా? ఆ సమాధి చుట్టూ తిరగా దండం పెట్టుకోను, సమాధిలో మట్టి తీసుకోను, ఆ మట్టి నీళ్ళలో పోసుకోను, తాగటాన్ని బట్టి క్యాన్సర్ జబ్బు బాగైపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దీనికి ఆమె ఎందుకు అంటారమ్మా? గమనించండి, నీళ్ళలో పోసుకొని తాగాం, మాకు పిల్లలు పుట్టారు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎక్కడ దేవునికి రావలసిన మహిమ మోషే సమాధికి ఇస్తారునని మోషే తన మహిమను వెతకలేదు, కానీ దేవుని మహిమను వెతికాడు. ఒక మాట, మేము అలా బ్రతికేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. మా తర్వాత రాబోయే సేవకులు పిల్లలు అలా బ్రతికేటట్లుగా ప్రార్థన చేయండి. ఇలాంటి నిస్వార్థమైన సేవకులు మన సంఘంలో నుంచి పుట్టుకొచ్చేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. అలాంటి నమ్మకమైన స్వప్రయోజనాన్ని కోరని చెప్పండి. అందరూ బాగుండాలి చెప్పాలి, పర్వాలేదు. ఆటోలు వెనక రాస్తారు కదా, వాళ్ళు రాసిన రాతలు చదువుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నన్ను చూసి ఆడవకరా. ఇంకొకటి రాస్తాడు, నీ ఏడ్పే నా ఎదుగుదల. షాపూర్లో ఒక అతను రాశాడు, అందరూ బాగుండాలి. మోషే అంటాడు, అందరూ బాగుండాలి, అందులో నేనున్నా లేకపోయినా దేవునికి స్తోత్రం అంటాడు. నిష్కలంకమైన ప్రేమ స్వప్రయోజనాన్ని కోరదు. అలాంటి ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యని కోరుకుందాం. అలాంటి దివ్య గుణం దేవుడు అనుగ్రహించునుగాక.